అది దేవత ఏంటి నా ఇంటికి పట్టిన గాతకి? ఏమో మీకు అలా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఆమెలో దేవత రూపం కనిపిస్తుందండి. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందంటావు మరి. ఇప్పుడు నాకు మీరు బాగా నచ్చారు. అబ్బా, అంత బాగా నచ్చానా? ఆ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉన్నారు. చిచ్చి, వాళ్ళేం బాగుంటారు? ఒకటి తెలుపు ఒకటి పసుపు, నేనైతే మంచి ఎరుపు. బహుశా అందుకే నచ్చుంటా కదా. మీరు భలే చమత్కారంగా మాట్లాడుతున్నారే. నాకు మాత్రం నీలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందాలు కలబోసిన పుత్తడి బొమ్మలా ఉన్నావు. నేను అమాంతం గల నా కౌగిలిలో బంధించి 3 రాత్రులు 3 పగళ్ళు అనుభవించాలన్నది. మూడేం కర్మ, ఎన్నైనా అనుభవించచ్చు. ఓ, నువ్వు ఇంత చనువుగా ఉండబట్టే వీళ్ళందరూ నిన్నే కోరుకున్నారు. చూడు సుందరి, వాళ్ళెవరికి దక్కకుండా నిన్నే ఈ రాత్రి నా కౌగిలిలో బంధిస్తాను. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. గాలులతో పూల ఉత్తరాలు దిద్దిన కథింత, దిద్దిన కథింత. పూలతో చేసుకున్న తేనె దిద్దిన కథింత, దిద్దిన కథింత. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. గాలులతో రాసుకున్న పూల ఉత్తరాలు దిద్దిన కథింత, దిద్దిన కథింత. పువ్వులతో చేసుకున్న తేనె సంతకాలు దిద్దిన కథింత, దిద్దిన కథింత. మసకల్లో ఆడుతున్న చాటు మంతనాలు, దిద్దిన కదింత, దిద్దిన కదింత. మనసులతో చేసుకున్న చిలిపి వందనాలు, దిద్దిన కదింత, దిద్దిన కదింత. సందెల్లో చిందిన వలపులన్నీ, సంపంగి తోటలో వాసనల్లే. పూల పల్లకి మీద సాగివచ్చు వేళ. లా 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 లా.
చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. చూపులతో చెప్పుకున్న తీపి స్వాగతాలు, దిద్దిన తగింత, దిద్దిన తగింత. నవ్వులతో పంచుకున్న మధుర యవ్వనాలు, దిద్దిన తగింత, దిద్దిన తగింత. ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు దిద్దిన కదింత దిద్దిన కదింత ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు దిద్దిన కదింత దిద్దిన కదింత జాబిలే పంపుల తారలన్నీ, నా కళ్ళలో విరిసిన గాజులన్నీ, ప్రేమ పూజలే నీకు చేసుకున్న వేళ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఇలా రామ్మా. ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు? నాకు బాగానే ఉందమ్మా. ఎందుకలా అడుగుతున్నారు? అబ్బే ఏం లేదమ్మా, ఊరకనే అడిగా. అమ్మా లక్ష్మి ఇలా రామ్మా. ఒక్క మాట అడుగుతాను, నిజం చెబుతావుగా? అబద్ధం చెప్పవు కదా? అబద్ధమా? అది ఎలా ఉండిద్ది నాన్నగారు? సరే, నీకెవరైనా అబ్బాయిలతో పరిచయం ఉందమ్మా? ఉంది నాన్నగారు. హ? మూర్తి అన్నయ్య, లింగనాథ్ అన్నయ్య, వెంకటేష్ అన్నయ్య, నరసింహ అన్నయ్య, ఇంకా వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు లేరు నాన్నగారు. చిన్నపిల్లండి, దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాట్లాడకండి. నాన్నగారు నాన్నగారు, చెప్పమ్మా. నాకు చింతకాయలు, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు అన్ని తినాలనుంది నాన్నగారు. తెస్తాలే నోరు తెరిచి అడిగింది, తెచ్చిపెట్టండి. తెస్తాలే సుగుణ, తెస్తాలే. సరే అమ్మా. అబ్బాయి నరసింహ, నరసింహ, ఏదో మాట్లాడతానన్నావు కదా? మన ఊళ్ళో ఉత్సవం జరుగుతుంది కదా నాన్నగారు, అక్కడికి ఎవరో పెద్ద మాంత్రికుడు ఎవరో వచ్చారంట నాన్నగారు. ఇందాక అన్నయ్యని పిలిచి నాకు చెప్పారు, అరే మన చెల్లిని ఒక్కసారి ఆ మాంత్రికుడితో పరీక్ష చేయిద్దాంరా అని ఎందుకు అన్నారు బాబు? నాన్నగారు. మన చెల్లికి ఏదో దుష్టశక్తి ఆవరించిందని. అలాంటి ఎందుకుంటాయి బాబు? ఆ దేవుడు వరన పుట్టిన మన ఇంటి దేవత బాబు. అలా అవ్. ఉండవు. ఒక్కసారి పరీక్ష చేస్తే మంచిదని నాకు కూడా అనిపిస్తుందమ్మా. ఒక్కసారి తీసుకెళ్ళి చెల్లిని పరీక్ష చేయించుకొని వస్తాను అన్నయ్య, నాన్నగారు. నాకు డ్రామాలు, పూలాటాలు అన్నీ చూడాలనుంది అన్నయ్య. నీకు దగ్గరుండి నేను చూయిస్తానురా చెల్లి. రామ్మా వెళ్దాం. అమ్మా, సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేళ
ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో సంసారం ఒక చదురంగం, అనుబంధం ఒక రణరంగం. గుండెలే బండగా మారిపోయేటి స్వార్థం, తల్లిని తండ్రిని డబ్బుతో చూచుబేరం, కంటికి మంటకి ఏకభారైన శోకం, రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, తలపై విధి గీత ఇలపైనే వెలిసిందా, రాజులే బంటులై మారు ఈ క్రీడలో, జీవులే పావులైపోవు ఈ కేడిలో, ధనమే తండ్రి ధనమే తల్లి ధనమే దైవమా, సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణవాసాలు తెంచే వేళలో సంసారం ఒక చదరంగం. తమ్ముళ్ళు చెప్పన్నయ్యా. ఏమిట్రా అసలు ఏం జరుగుతుందిరా? రామయ్య గారింటో కలకం ఏర్పడింది, రామయ్య గారింటో కలకం ఏర్పడిందని ఏ పొలం గట్టుకెళ్ళినా ఏ బజారుకి వెళ్ళినా కాకుల్లో పొడుసుకు తింటున్నారు. అందుకే కన్నయ్య నిత్యం మధ్యలో మునిగిపోతా ఉన్నానయ్య. అన్నయ్య, మన ఇంటికి ఏర్పడిన కలకం లక్ష్మి, దాన్ని అతమారిస్తే గాని మన కళంకం రూపం ఆపదు. అవును, లక్ష్మిని అతమార్చటం, లక్ష్మిని అతమార్చటం, లక్ష్మిని అతమార్చటం. అన్నయ్య, ఒక చెల్లిని చంపాలంటే ఈ సమాజం మనల్ని ఊరుకుంటుందంటరా? అన్నయ్య, మాటలతో గుణపాల గుండెల్లో పొడుస్తారా? రెండో కంటికి తెలియకుండా మన ముగ్గురు చేతులకు మట్టి అంటకుండా దీనికి ఏదో ఒకటి ఆలోచించాలరా. అన్నయ్య, పక్కూరులో ఎవడో ఒక మాంత్రికుడు వస్తున్నాడు అన్నాడు, వాడి దగ్గరికి లక్ష్మిని తీసుకెళ్తే? శబాస్ తమ్ముడు, సరైన నిర్ణయానికి మంచి ఆలోచన చెప్పావు. ఆ మాంత్రికుడి ద్వారా ఎంత డబ్బైనిచ్చి లక్ష్మిని తుదముట్టించాలి. అలాగనయ్య. రేయ్ అన్నయ్య చెప్పండి. పదండ్రా, ఆలస్యం అమృతం విషం. పదండి, మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. హ్రీం ఓం క్రీం. వియద్ధునీక వీచికా విలాస విభ్రమద్భ్రమద్భి భంగ భంగ త్రిలోలలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకనైకసేచనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. తుషారభూద్రవర్తిని నిశూదనైకకర్తని విపీత రక్త కర్పూరే నితాంత ప్రేమ నిర్భరి ప్రసూత భూత కర్మకే ప్రపన్న జీవ శర్మదే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. ప్రతికృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావశాశు శంకరే. స్ఫురః ప్రచండ శూలిని
శివేతర ప్రణాశిని సదామం కపాలికే భజామి భద్రకాళికే అమ్మా తల్లి పెద్దమ్మ తల్లి భద్రకాళి స్వామి, నేను యాగంటి రామయ్య గారి చిన్నబ్బాయిని స్వామి. నా చెల్లికి ఏదో దుష్టశక్తి ఆవరించిందని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు స్వామి. ఒక్కసారి మీ దివ్య దృష్టితో నా చెల్లికి ఏమైందో పరీక్షించండి స్వామి. దుష్టశక్త ఈ మంత్రుడు ఉన్న చోట దుష్టశక్త తేల్చదా? హ్రీం భైరవద్వీపపాలిని హ్రీం భైరవద్వీపపాలిని. మాతా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఎన్నో శక్తులను ఎన్నెన్నో శక్తులు అవగతం చేసుకున్న నేను కేవలం పాప శక్తి ముందు అవమానం. ఈ మంత్రుడి అవమానం తేల్చదా? మాతా, నీవు నేను పాప ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే తెలిసేదా? నమో భగవతి మహాదేవి పరజన భయంకరీ స్వ. ఓం నమో భగవతి స్వామి, ఏమైంది స్వామి? ఏమైంది స్వామి? నరసింహ, స్వామి నరసింహ, చెప్పండి స్వామి. దైవశక్తి నా చెల్లిలోని దైవశక్తి స్వామి. దైవశక్తి నరసింహ, స్వామి కాపాడుకో. ఏమైంది స్వామి? ఏమైంది స్వామి? ఆపద ఆపద ఆపద, ఎవరికి స్వామి? ప్రాణానికి ముప్పు. ఎవరికి స్వామి? ఎవరికి స్వామి? ప్రాణానికి ముప్పు. నీ అన్నదమ్ములే, నీ అన్నదమ్ములే. దేవత, దైవశక్తి, దైవశక్తి. చెప్పండి స్వామి. నా అన్నదమ్ములు పిసికి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ కండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము. బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము.